మంది ఊరిల్లో అసలు అభ్యర్థి మంచోడా కాదా, డెవలప్మెంట్ చేస్తాడా లేదా, ఇవన్నీ చూడకుండా వాడిది నా కులమా కాదా, నా మతమా కాదా, అసలు ఎవడు ఎక్కువ పైసలు నాకైతే ఇస్తాడు, ఎవడు మందు పోస్తాడు, ఇవన్నీ చూసి ఓటేస్తూ ఉన్నారు. ఇలా జరిగితే ఒక రాంగ్ పర్సన్ మన నెత్తి మీద 5 సంవత్సరాల పాటు కూర్చుంటాడు. సో అందుకనే ప్రతి ఒక్కరు ఎవడైతే మంచోడో, ఎవడైతే అభివృద్ధి చేస్తాడో ఫ్యూచర్ లో వాడికి మాత్రమే ఓటేయండి. ఒకవేళ మీరు కనుక ఓట్ అన్నది వేయకపోతే దేశ డెవలప్మెంట్ గురించి మాట్లాడే హక్కే లేదు. డబ్బుకి అమ్ముడుపోయి మీరు కనుక ఓటేస్తే ప్రభుత్వాన్ని అడిగే హక్కే లేదు, ప్రశ్నించే హక్కే లేదు. ఈవెన్ మీ ఇంటి ముందు రోడ్డు అన్నది బాగోకపోయినా మీరు అడగడానికి ఎటువంటి అర్హత మీకైతే లేనట్లే. మీరు అనుకోవచ్చు, నేను బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ఇక్కడ రోడ్స్ బాగున్నాయి, డెవలప్మెంట్ ఉంది, నాకెందుకు, స్టేట్ ఎలాగుంటే అక్కడ ఎవడు సీఎం అయితే నాకెందుకు అనుకోవచ్చు. మీరు ఇక్కడ ఉన్నారు, కానీ మీ పేరెంట్స్ అక్కడ ఉన్నారు, ఇక్కడ విలేజ్లో.